హాయ్ హలో. ఇప్పుడు నేను చేసేది పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ యొక్క శనగపిండి కూర. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, ఈ 4 కూడా సన్నగా కట్ చేసుకొని, ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి ఈ కూరకి, అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ ఐటమ్స్ అన్నీను పక్కన ఉంచుకొని నూనె వేసుకొని గిన్నెలో ఆవాలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, అల్లం కూడా ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయల్ని బాగా వేపుకొని బాగా రోస్ట్ అయ్యాక అందులో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి బాగా రోస్ట్ చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చే వరకు. అలా బాగా రోస్ట్ అయినటువంటి దాంట్లో కొంచెం ఒక కప్పుడు, అంటే మనము ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అంత కప్పు వాటర్ సరిపోతుంది. దాన్నే కొంచెం కొంచెం చొప్పున వేసుకుంటూ పొడి పొడిగానే వేపుకొని, ఇలాగే నేను చూపించినట్టు కొంచెం కొంచెం వేసుకొని వేపుకుంటూ ఉండాలి. అప్పుడు కూర చాలా దగ్గరికి వస్తుంది. దానికి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఊరికే వదిలేయాలి. అలాగా మనం పకోడీలు ఉంటాయి కదా, అలాగా తయారవుతుంది. కాకపోతే ఇది డ్రైగా ఉంటుంది, ఇది పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉంటుంది కర్రీ. ఇది 1 అవర్ అయిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. మామూలుగా పల్చగా మనం చేసుకుంటాం శనగపిండి కూర, అలా కాకుండా ఈ రకంగా చేసుకొని టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పూరీలోకే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాను. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయటం మర్చిపోకండి. కామెంట్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.